ఆచంట నియోజకవర్గంలో ఎన్నికల వేడి మొదలైంది. ప్రస్తుతానికైతే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పితాని సత్యనారాయణ నియోజకవర్గంలో ఉరుగులు పరుగులు పెట్టిస్తున్నారు. దాదాపుగా కూడా ఇంటింటికి పితాని కార్యక్రమంతో పాదయాత్ర మొదలెట్టారు. ప్రస్తుతం పితాని సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. సార్, మీరు పాదయాత్ర మొదలుపెట్టారు, ప్రతి ఇంటికి వెళ్తున్నారు, రెస్పాన్స్ ఎలా ఉంది సార్? రెస్పాన్సిబిలిటీ ప్రజాదరణ కలిగిన పార్టీ రాజకీయ పార్టీల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి ప్రజాదరణ ప్రారంభమైందని చెప్పడానికి పాదయాత్రలో నిజమా కాదని తెలుసుకోవడం ప్రధానంగా ప్రయత్నం చేశాం. దాంట్లో ప్రజల్లో ఉన్న వాక్ కానీ, ప్రజల దగ్గరకు ఉన్న వాస్తవాలు కానీ రెండూ బ్యారేజ్ అవుతూ ఉన్నాయి. ప్రజా వ్యతిరేకత గురైంది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. అప్పుడు నిన్నటి వరకు మేము మాట్లాడుతాం అనుకున్నారు వాళ్ళు, వాస్తవాలే మాట్లాడుతున్నాం. ఇప్పుడు కూడా వాస్తవాలే మాట్లాడుతున్నాం. ప్రజావాక్నే మేము తీసుకున్నాం. ప్రజావాక్యే ఈరోజు నిజమని రుజుపిస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ప్రభుత్వం వైఫల్యాలే కనిపిస్తూ ఉన్నాయి. మోసపోయాము అనే మాట స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంచేత డెఫినెట్గా భవిష్యత్తు కాలంలో రాజకీయాల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల కురుక్షేత్రంలో ఈ రాష్ట్ర ఎన్నికలు కూడా జరగబోతూ ఉన్నాయి. అది 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రాలు మారబోతూ ఉన్నాయి, రాజకీయ ముఖచిత్రం. దాంట్లో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి కలయికతోటి ప్రభుత్వం రాబోతుందని సంకేతాన్ని ఇవ్వడంలో ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. స్పష్టమైన వైఖరితో మీరు చెప్పగలుగుతాను. ఓకే సార్, మన గతంలో కూడా ప్రస్తావించాం, టీడీపీలోకి వలసలు కంటిన్యూ అవుతాయన్నారు. మీరు కూడా క్వాలిటీ క్వాంటిటీ చూసే పార్టీలోకి చేర్చుకుంటామంటున్నారు. ఇంకా వలసలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఇది ఇంకా మీకు ఎంతమంది టచ్లో ఉన్నారు సార్ వైసీపీ నుంచి? వైసీపీ నుంచి అది రాష్ట్ర నాయకత్వం చూసుకుంటుంది. నియోజకవర్గ స్థాయిలో చూసినప్పుడు, ఈ జిల్లా స్థాయిలో చూసినప్పుడు పెద్ద ఎత్తున వలసలు వస్తాయి. దానికి ఉదాహరణ మా పార్టీ నుంచి కానీ ఇతర పార్టీ నుంచి కాకుండా ప్రత్యేకంగా వైఎస్ఆర్ పార్టీ ఏదో జగన్మోహన్ రెడ్డి చేస్తాడో, రాజశేఖర రెడ్డి కొడుకుగా చేస్తాడని ఆశపడి ఏదైతే 2019లో ఆయన మాటలు, గారడీ మాటలు కానీ, ఆబద్ధ ప్రచారాలు కానీ, వాగ్దానాలు కానీ చేసిన కార్యక్రమాలు కానీ, ఓటు కూడా నిజం కాపాడడం, ఓటు కూడా స్పష్టమైన హామీలు కూడా అమలు చేయలేని ఆబద్ధ ప్రభుత్వంగా ఈవేళ ప్రజల దగ్గర ముద్దాయిగా నిలబడ్డాడు. ఇంకా డెఫినెట్గా మేము చూసాం. నిన్న దొంగరాపాలెం జరిగింది, ఈవేళ సిద్ధాంతాలు జరుగుతుంది. పెద్ద ఎత్తున కలయికలు. నిన్న కూడా ఎస్సీ సామాజిక వర్గం ప్రత్యేకంగా చూసినట్టు దొంగరాపాలెంలో రోడ్డుకి పసుపు వేసి పసుపు పువ్వులతోటి స్వాగతం పలికారు. అక్కడ అంబేద్కర్ సాక్షిగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిశారు, కండవాలు వేశారు. అది ఎస్సీ పార్టీకి సంబంధించిన దొంగరాపాలెం హ్యామ్లెట్. ఏదవుతుంది, యువత ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి మేము ఓటేసి గెలిపించుకుంటే మా సామాజిక వర్గానికి సంబంధించిన సప్లాన్ కానీ, 27 ప్రత్యేకమైన పథకాలు కానీ రద్దు చేసి అంబేద్కర్ విగ్రహాలు పెడుతున్నాడో ఆ విగ్రహాలను కూడా మేము చూడాలంటే, మా అంబేద్కర్ చూడాలంటే బాధ కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి తాకిన విగ్రహాన్ని చూసి బాధ కలుగుతుందని మాటలు స్పష్టంగా చెప్తా ఉన్నారు. నిన్న జాయిన్ అయిన యువత దగ్గర వచ్చిన మాట చూస్తే ఆశ్చర్యం వేసింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నాడని స్పష్టమైన వైఖరితోటే షెడ్యూల్ కులాల తెగలకు సంబంధించిన ప్రత్యేకంగా జన బాహుల్యం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి జాయిన్ అవుతున్న మాట వాస్తవం అని చెప్పే మాట. నిన్నటి వరకు మేము కూడా ఎస్సీ వర్గం రాదు, జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉంటుంది అని అనుకున్న మాట, మేము అనుకున్న మాట వెనక్కి తీసుకుంటా ఉన్నాం. కారణం ఏంటంటే వారిలో ఉన్న ఉత్సాహం కానీ, వారిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత కానీ, మా అనుకూలతని చేయగలిగితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ చేస్తారనే ఆశతో వస్తూ ఉన్నాం. డెఫినెట్గా వారికి సంబంధించిన సప్లాన్ చట్టం 100% పాళ్ళు కాంగ్రెస్ పెట్టినా తెలుగుదేశం పార్టీ కొనసాగించింది. ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ
మేము సమన్వయ కమిటీ సభ్యుడిగా మేము ఆ సబ్జెక్ట్ కూడా డిస్కస్ చేసాం. డెఫినెట్గా అమలు జరుగుతాం. సప్లాన్ చట్టమే కాదు 27 పథకాలను కూడా పునర్నిర్మాణం చేస్తాం. విదేశ విద్య కానీ ఆఖరికి బెస్ట్ అవైలబుల్ స్కూల్ సంబంధించిన హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు కూడా అమలు జరపలేనిది ఒక దుర్మార్గుడు షెడ్యూల్ కులాలను ఇంకా మోసం చేస్తుంటే చూసి ఓర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు షెడ్యూల్ కులాలు. నిన్న జరిగిన అన్ని కలుపులు కూడా ప్రధాన పాత్ర యువత షెడ్యూల్ కులాలకు సంబంధించిన మాల కానీ మాదిక్ కానీ స్పష్టమైన వైఖరితో జాయిన్ అయ్యారు. అదే నిదర్శనం ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తామని చెప్పారు. సార్, రాత్రి నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంది. పితాని సత్యనారాయణ రాజమండ్రి నుంచి ఎంపీ పోటీ చేస్తారని, ఇది ఎంతవరకు వాస్తవం? కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్. కారణం ఏంటంటే ఇప్పుడే చూశాను ఒక సోషల్ మీడియా పెట్టి, అవును సార్, వైఎస్ఆర్ పార్టీకి భయం పట్టుకుంది. పితాని సత్యనారాయణ ఇక్కడ ఉంటే బలహీన వర్గాలకు సంబంధించిన అన్ని కులాలు, అలాగే తెలుగుదేశం పార్టీలో స్పష్టమైన వైఖరితోటి నాయకత్వం వహిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా అన్ని కులాల అన్ని వర్గాలకు సంబంధించిన నాయకుడిగా ఎదిగాడు. అతను డిస్టర్బ్ చేస్తే తప్ప, అతని యొక్క వైఖరిని మార్చితే తప్ప, అతని మీద జరుగుతున్న వైఎస్ఆర్ పార్టీ మీద స్పష్టమైన వైఖరితో యుద్ధం చేస్తున్నాడు. యుద్ధాన్ని కాదు, అది మాయాన్ని చెప్పడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడే చూసాం సోషల్ మీడియాలో పెనుగొండ ఒక నాయకుడు, పెదకాపు అనే నాయకుడు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు పెనుగొండ పట్టణం నుంచి ట్రోల్ చేశాడు. ఏమనంటే మొన్నే ఒక నాయకుడు జాయిన్ అయ్యాడు, తూర్పుగోదావరి చెట్టుబల్లి నాయకుడు సుభాష్ అనే వ్యక్తి. సుభాష్ ఇక్కడికి వస్తాడని, పోటీ చేస్తాడని. అతనికి మతి స్థిమితం ఉందా? వైఎస్ఆర్ పార్టీకి దమ్ము ధైర్యం లేని, పోటీ చేయడానికి చిత్తశుద్ధి లేని ఆబద్ధ ప్రచారం ఎప్పటి నుంచో మేము చెప్తున్నాం, ప్రజలు నమ్మట్లే. సాక్షి మీడియాలో వచ్చేది కానీ, వారి టీవీ 9లో వచ్చేది కానీ, టీవీ 10లో వచ్చేది కానీ, ఎన్టీవీ కూడా ఆబద్ధపు ప్రచార మీడియా అని చెప్తా ఉన్నాం, పత్రికలను చెప్తా ఉన్నాం స్పష్టంగా. ఇప్పుడు చూస్తూ ఉన్నాం, సుభాష్ అనే వ్యక్తి కొత్తగా రాజకీయాలకు వచ్చాడు. ఆయనే ట్రోల్ చేసుకున్నాడు. ఏమని? ఈస్ట్ గోదావరిలో ఒక సీట్ ఇస్తానన్నాడని. ఇక్కడికి ఎందుకు వస్తాడు? ఓ జిల్లా నుంచి ఓ జిల్లాకు వచ్చి జగన్మోహన్ రెడ్డి ట్రాన్స్ఫర్ చేసినంత ఈజీ కాదు రాజకీయం. అతను 175 నెగ్గుతా అని చెప్పి 80 సీట్లు కూడా నెగ్గవని చెప్పి వాళ్ళు టికెట్ లేని చెప్పే మాట, ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ చేసినట్టు రాజకీయవేత్తలు ట్రాన్స్ఫర్ చేస్తున్నా చూస్తే నవ్వు వస్తుంది. రాజకీయ అజ్ఞానుడని అర్థం అవుతుంది. రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కనిపిస్తూ ఉన్నాడు ప్రజల్లోకి. ఇది రాజకీయ వ్యవహారం కాదు, ఏదో కార్పొరేట్ వ్యవస్థలో వాళ్ళ ఉద్యోగస్తులను ఇలా ట్రాన్స్ఫర్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఇది అప్రజాస్వామ్య ప్రజాపతులకి అక్కడ ఉండే ప్రజలతో ఉన్న సన్నిహిత సంబంధాలు కానీ, ప్రజలతో ఉన్న సామాజిక స్పృహ కానీ, అక్కడ సమస్యల మీద సమస్యలు కానీ పరిష్కారం చేయడము, బంధుత్వాలు, స్నేహము, ఆయన చేసిన కార్యక్రమాల వల్ల ప్రజాదరణ అతని ద్వారా కూడా ఓట్లు వస్తాయి అని తెలియక జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకుంటే నెగ్గుతారనే ఆశతోటి ఆయన చూస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి బొమ్మ 0 స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఈరోజు వాళ్ళు ట్రోలు ఇక్కడ చూసి వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళవలసిన కర్మ కొన్ని విషయాలు స్పష్టంగా నేను చెప్పదలుచుకోలేదు. ఇంకా ఎందుకంటే వాళ్ళు ఒక ఆశ పెట్టుకుని నన్ను ప్రయత్నం చేశారు, నేను రానని చెప్పాను. అనేకమైన చెప్పరాని హామీలు ఇచ్చారు నాకు. ఇప్పుడు కూడా నేను ఒక కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టా. క్రియాశీలక రాజకీయాల్లో స్పష్టమైన వైఖరితోటి ఎన్ని వాగ్దానాలు చేసినా నేను ప్రజా జీవితంలో మచ్చలేని నాయకుడిగా ఉండాలి, పదవుల కోసం పార్టీలు మారకూడదని సిద్ధాంతంతో పట్టుబడి ఉండి 2019లోనే నేను ఇక్కడ ఒక పెళ్ళికి వెళ్తే ఎన్నికల ప్రచారంలో ఆ రోజు కూడా చెప్పారు. ఏమనంటే లోటస్ పాండ్ ఇప్పుడే కలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి 5 నిమిషాల్లో అని చెప్పే మాట ఇష్టం. అప్పుడే ఖండించాను. కొన్ని మీడియాలను కూడా బాధపడ్డారు. ఎందుకంటే తెలిసి చేశారా, తెలియక చేశారా, డబ్బుల కోసం చేశారా నాకు తెలియదు, కానీ తెలియని వార్తలు ప్రచారం చేయొద్దని మీడియాల మీద కూడా మండిపడ్డ రోజు ఆ రోజు. ఈ రోజు కూడా మళ్ళీ మండిపడవలసిన పని లేదు. వాళ్ళు చేసుకుంటా ఉన్నారు, వాళ్ళ పేపర్లో చేసుకుంటా ఉన్నారు, వాళ్ళు ట్రోల్ చేసుకుంటా ఉన్నారు. నాకు సంబంధించింది కాదు. నేను ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిని. ఈవేళ జనసేన తెలుగుదేశం పార్టీ
అభ్యర్థిగా రాబోతా ఉన్నాం. అది స్పష్టమైన వైఖరితో ఎన్నికల ప్రచారమే మొదలుపెట్టా. ఇంకా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ట్రోల్స్ డ్రీల్స్ అంటారు చెప్పారా, అది వారు రాజకీయ ప్రయోజనానికి నా బొమ్మ వాడుకుంటున్నారు. ఇంతకన్నా సిగ్గుమాలిన రాజకీయాలు లేవని చెప్పడానికి ఇక్కడ చెప్పదలుచుకున్నా. థ్యాంక్ యూ సార్. ఏదేమైనప్పటికీ కూడా ఆచంట నియోజకవర్గంలో దాదాపుగా కూడా నా పేరు ఖరారైంది. ఇప్పటికే టీడీపీ నుంచి ఆచంట నియోజకవర్గంలో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా కూడా నేను రంగంలోకి దిగుతాను. వైసీపీ నాయకులు చేసే దుష్ప్రచారాన్ని తీవ్రంగా కొట్టిపారేస్తున్నాను. పూర్తిగా కూడా నేను ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతున్నాను. దాదాపు ఆచంట నియోజకవర్గంలో నా విజయం తథ్యమని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్ మనోజ్, RTV సిద్ధాంతం గ్రామం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.